శ్రీనాథ కవి సార్వభౌముని శ్రీ తల్లిదండ్రులు సుకుమారుడికి బుద్ధి చెప్పారు. సరే అన్నాడు. తర్వాత ఏం జరిగిందో చెప్పు. సారంగత స్థిర లక్ష్మీ నవశారదోదయ దయాధీనానాయతాలోక లోక రమాపాదన పాద పద్మ వినత క్షమాపాల సంశీల శీలత శ్రీ శీల రతి ప్రస్ఫుట శాంత శాంతనవ కల్పద్వీర విరగ్రణి. శ్రేష్టమైన శైవ మతమే ప్రధానంగా కలవాడ. దానం చెయ్యటంలో కథన వ్యాపారంలో అపర శారద అభ్యుదయం కలవాడ. అధికమైన కరుణ చూపులు గలవాడ. జనులను సంపన్నులుగా చేసేవాడ. పద్మాల కడ వినతులైన రాజు పాదపద్మాల దగ్గర వినతులైన రాజులు కలవాడ. శీలంలో శాంతగుణ ప్రస్ఫుటంగా ఉన్నవాడ. వీరశ్రేష్ఠుడ అని కృతిభర్త అయిన ముమ్మడి శాంతయ్యకు విశేషం. ధీమత్ కవితా విస్తర ధామాయత నిరుపమాన దానాంబుద హృద్భీమ జయోత్కర సీమా రామా మన్మథ విశేష రాజితమూర్తి. ధీమంతమైన కవిత్వ విస్తృతికి నిలయమైన వాడు. అనుపమాన దానానికి మేఘమైన వాడు. మనోభయంకరంగా ఉత్కల దేశంలో జయించిన ఉత్కల దేశాన్ని జయించిన స్త్రీలకు మన్మధుడిలాగా ప్రకాశించేవాడా. లింగార్చనారూఢ లీలా విశారా గంగాంబుసు స్వసుస్వచ్ఛ కావ్యైకజ సంగీత సాహిత్య సౌహిత్య లోల శృంగార సద్భక్త సేవానుపాల. శివలింగ పూజే ప్రసిద్ధమైన విశాసమైన విరివిగలవాడ. గంగాజలంలాగా స్వచ్ఛమైన కావ్య సమూహం గలవాడు. సంగీత సాహిత్యాల కలయికలు ఆసక్తి గలవాడు. సొగసైన సద్భక్తుల సేవ పాలించేవాడు. శ్రీమత్ కమలనాభపౌత్ర మారయామాచ్యపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబై శివరాత్రి మహాత్మ్యమందు ద్వితీయాశ్వాసం. అమర జొన్నల గడ్డ వంశాబ్ది విదుడు ఖ్యాత విత్యుంజయాక్షుడైన పరగ శ్రీనాథ కవి సార్వభౌమ రచిత భవ్య శివరాత్రి మహాత్మ్య కావ్యవరం ప్రతి పదార్థ విశేష తాత్పర్య కలన స్పష్టమనరు చంద్రికా వ్యాఖ్య బుద్ధి. ఇది ఇప్పటికి 2వ ఆశ్వాసమైంది. 3వ ఆశ్వాసం తృతీయ ఆశ్వాసం. శ్రీదోరంతర దేవ పరాజిత భాషా విశేష భాసుర కీర్తి శ్రీద్యాధ్య వివిధ పూజామోదిత గిరి దుహితృకాంత ముమ్మయ శాంత. శ్రీదేవి వక్షస్థలంలో విష్ణుదేవి నుండి పుట్టిన వేదం చేత ప్రకాశించే కీర్తి సంపద యొక్క దృఢత్వం కలవాడు. వేద విద్యతే ప్రకాశించే దృఢ కీర్తి సంపద కలవాడు అనటం. వివిధ పూజల చేత శివుణ్ణి సంతోష పెట్టినవాడ. ముమ్మయ శాంత కృతి పని సంబోధన అన్నాడు. అక్కదకుండు శౌనకాది మహామునుల కిష్టని తల్లిదండ్రులను ఊరార్చి వెడలి సుకుమారుడు నిదాంతర్గతంబున. కథలు చెప్పేటటువంటి ఈ సూతుడు శౌనకుడు మొదలుగా గల గొప్ప మునులతో ఇలా అన్నాడు. ఆ రకంగా సుకుమారుడు తల్లిదండ్రులను ఓదార్చి వెళ్ళి తన మనస్సులో తర్వాత పోయి ఉపదేశ కాలంబు పూర్వమున కడిచి ధైర్యంబు జఠర విక్రాంతమై శీల సంపత్తి ఇక ఏమి సేయువాడు. భామినీ శక్తి మన్మథ భారి బడితే. నాకు హితం కోరే కాలం వినే కాలం ఎప్పుడూ పోయి ధైర్యం పోయి శీల సంపద కంటే పట్టే బలవత్తరమై స్త్రీలలోని ఆసక్తే మన్మధుడి లక్షీభూతమై ఇక నేనేం చెయ్యగలను. నా చేతిలో ఏం లేదు. పంతంబోడదు ధర్మమున్ తగబులన్ పాడింగులన్ విచారింత వేద పురాణ శాస్త్రమత పారీణుడగా
కల్పాంతద్వాదశ భానుమత్కిరణ దాహ క్రూర కామ వ్యధా సంతాప జ్వర వేదనాభరమునన్ సాకుంట సిద్ధించినన్. ప్రళయ సమయంలో 12 సూర్యుల కిరణాలు 12 మంది ద్వాదశ కిరణాల కాంతిలాగా పరుషమైన మన్మథ తాపమని జ్వరం వల్ల బాధాతిశయం చేత నేను చావకుండటమే తటస్థిస్తై ధర్మాన్ని న్యాయాన్ని యోగ్యతను కులాచారాన్ని గురించి పట్టుదల వీడక విచారిస్తే నేను వేదాలు పురాణాలు శాస్త్రాలు మతం అనే వాటి మీద చాలా కుశలుణ్ణి కదా, కుశలుణ్ణి కానా అనంత. చండాలుతో పుల్కసత్వంబు గైకొను బ్రహ్మహత్య జనత్య బ్రహ్మ క్రిమియై పతంగమై కీటమై జన్మించు ఆసనం భావి భూమీసురుడు క్రవ్యాదతత్వసర్గ క్రవ్యాదసత్వసర్గం ఉద్భవమం విప్రుడు ఆచార్యుని వెరదిగ శ్యామచారుండు పిశాచము జాడంబు అన్యుని విత్తంబు అపహరి అయిన్ ఏమగు వీనిలో అన్నిటికి సుఖము దుఃఖము చర్చించు చూచినప్పుడు ఎలా సంసారులకు హెచ్చు గొంతు లేక ఉండుట కందుమో లేదో జగత్. బ్రాహ్మణుని చంపి చండాలుతో పాటు అస్పృశ్యత పొందు అతడు మద్యాన్ని సేవించి క్రిమిగా పక్షిగా కీటకంగా గురు భార్యను కూడి మాంసాన్ని తిని క్రూర మృగంగా పరధనాన్ని అపహరించి రాక్షసుడు పిశాచము అయిన అలాంటి నికృష్ట జన్మలు పొందిన ఏం కొంప మునుగుతూ ఈ పుట్టుకలలో అన్నిటికీ సుఖ దుఃఖాలు విమర్శించి చూస్తే లోకంలో గల ప్రాణాలన్నిటికీ ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా ఉండటమే చూస్తాం కదా. వామదేవుండు సుకుడు కేవలము తక్క ముక్తులెవ్వరు వింటిమే ముజ్జగము జంతువులకెల్ల సరి సంసారయ విధి నిషేధంబుల గొప్పు చొప్పు వెదకనేలా. కనుక వామదేవుడు సుకుడు మాత్రం తప్ప 3 లోకాల్లో ఎవడైనా మోక్షం పొందినట్టు చేశామా తెలుసా? ప్రపంచ జీవయాత్ర అంతా ప్రాణులకు సమానం. అలాంటప్పుడు ఇది చెయ్యాలి అది చెయ్యకూడదు అనే వాళ్ళకి కారణం వెదకటానికి ఎందుకు? అంటే ఏదైనా చెయ్యాలి. ఆతకంబునకేమి కారణము బ్రహ్మం వింతయుం చూచియే తాతలు గట్టిన చెరువులే శృతులు బోధ ప్రక్రియలు స్వల్ప చేతోజాతునుపాసరించద పర స్త్రీలను వినోదించదన్ మాతంగి పరమేశ్వరిని కొలిచదన్ మద్యంబు సేవించదన్. కనుక అది మంచి ఇది చెడు ఏం లేదురా మన ఇష్టం అన్న. జంతువులకన్నిటికీ సంసార యాత్ర సమానం. విధి నిషేధాలకు ఎలాంటి కారణం అన్వేషించాల్సిన పని అనే సంశయాలన్నిటినీ బాగా పరిశీలించే సురాపానాది కార్యాలు బ్రాహ్మణత్వం ఎంచిక ఏమీ లేకుండా అడ్డటానికి కారణం కాదని చెప్పు వాటిని నిషేధించే వేదాలు తటాగా సొంతంగా నిర్మించుకున్నట్టు మన తాతలు చేసినట్టు హితబోధాల విధమే లేమియు గొప్పవి కావు. అందుచేత నేను మనసుజుణ్ణి నా అంతఃకరణం చెప్పిన దాన్ని ఆశ్రయిస్తా, అన్యుల భార్యను అనుభవిస్తా, మధుశాలిని పార్వతీదేవిని కొలుస్తా, మద్యమే సేవిస్తా. అష్టమావతారంబున ఆదిపురుషు అచ్యుతుండు విశ్వకర్త అనాది నెదడు అర్జునుండును తాను ఏకాంతకు విశ్వము నెరుగ నొగలపై వినిచెగ్గాది. కనుక 8వ అవతారమైన కృష్ణావతారంలో ఆదిపురుషుడు విశ్వకర్త మొదట తుది లేనివాడు విష్ణువు అర్జునుడు తాను రథము యొక్క నొగపై ఏకాంతంగా ఉన్న లోకాన్ని ఎరుగ చెప్పాడు, యోగాన్ని గురించి చెప్పాడు కదా. బహువేదాంతమతానుసాధిత మహబ్రహ్మాత్మయంచాడు
మోహాంధులు కొందరేని యది బ్రహ్మం వెట్టుదారెట్టిరో అహహ బ్రహ్మము దారయే నొలక శయ్యందిల్ నిద్రింతురు జగదుత్సర్గముగాగ చేయుదురు నిష్ఠామూత్ర నిర్మోక్తములు. లోకంలో అజ్ఞాన అంధులు కొందరు అహం బ్రహ్మాస్మి అనేది అనేక ఉపనిషత్ మతాన్ని అనుసరి సాధింపబడింది అంటారు. కానీ బ్రహ్మమేమి, తామెవరు తానే బ్రహ్మమైతే తాము దొరకమంచంపై పడి నిద్రిస్తారా? మలమూత్ర విసర్జనం అప్రయత్నంగా చేస్తారా? చెయ్యరు. కల్పద్రుమంబుతో కామధేనువుతో అమృతాబ్ధి నవతారమయ్యని బృందావరవన మధ్య మందార తరులతో కహలపాణికెద్ది ప్రత్యక్షమై త్రిపురాంతకుని అర్ధదేహంబున మదన సముల్లాస సంపత్తి అయ్యి నవ సుధారూపమై పవన భువనాధిపతికెద్ది ప్రాణంబు ప్రాణమై అట్టి భవభేషజము ఆసనామృతం ఆసవామృతం కన్నుగానక శపించే కాకయొక తత్సమానముల పదార్థములు కలవి భూత భావి భవిత్కాలముల ధరిత్. కల్పవృక్షంతో కామధేనువుతో క్షీర సముద్రంలో ఆవిర్భవించిన మనోహరాలైన ఉద్యానాల నడుమ మందార వృక్షాలలో బలరాముడి ఎట్ట ఎదుట తోచినటువంటి త్రిపురహరుడైన ఈశ్వరుడు అర్ధాంగమగవట పార్వతికి మత్తు వలన సంతోష సంపద అయినా తిని పాతాళలోక ప్రభు కొత్త అమృతమైన ప్రాణ సమానమైన సంసారంలో ఔషధమైన అమృతం వంటి మధ్యాన్ని కన్ను కానని వాడై ఒకడు శుక్రుడు నిందించినంత నిందించుగా కానీ భూమిలో మధ్యంతో సమానమైన పదార్థాలు జరుగుతున్న త్రికారాలు ఉందా అంటే మధ్యానికి మించింది లేదని వాడి ఉద్దేశం. కర్పూర రజములో కలిపి కేతకి ధూళి అఖిలాంగకముల అభ్యంగమ జలజ నాడీతంతు సంధానచుతలి యజ్ఞోపవీతంబులరుతదా వరంగనాస్తనహార విభూషణ అక్షమాల్యములగజే నలవరి కస్తూరికా మిశ్ర గంధ సారంబున నలికంబుగ త్రిపుండ్రము అనువుపల్ చంద్రికావేళ పరిపాండు సౌధవీది శక్తి భూయి దేవీ ప్రసాద మధువు పుచ్చుకొని విప్రుడా కంఠ పూరితము వెలదులను తాను అప్పుడు వినిమయములా. బ్రాహ్మణ కుమారుడైన సుకుమారుడు కర్పూరం పొడిలో మొగలి పుప్పడికల్ దానితో ఒళ్ళ శరీరమంతా తలంటు పోసు తామరతోటి దారంతో కూర్చబడి జంధ్యాల భుజంలో వేసుకొని వైశ్యల పారిండ్లలోని ముత్యాల పేర్లు రుద్రాక్షమాలగా చేతుల్లో దాచి కస్తూరితో కలిసిన మంచి గంధంతో నుదుట నామం పెట్టి వెన్నెలలో తెల్లనైన మేడలలో శక్తిని పూజించి అప్పుడు వేశ్యలు తాను ఒకళ్ళకొకరు మార్చుకుంటూ పీకదాకా అమ్మవారికి నైవేద్యం పెట్టిన కళ్ళు తాగుతూ మణితల కంగ ప్రింఖోళ మక్షి విఘూర్ణంబ లజ్జా నిగమంబన అవస్థితి మధుపానంబునను స్వరతమునను సదృశులు వక్త్రంబున్ స్త్రీలకు మద్యపానం చేత రతి క్రీడతో ఒడలూడుకుట కళ్ళు తెరగట సిగ్గుపోవడం నిలకడలేకపో అనే వాటితో ముఖాలు ఒకే విధంగా ఉంటాయి. త్రిసరకాస్వాద భవన మధోద్రేకలహరి ధరణి దేవుడా యోజమత్తావహి ఆరణాలు పఠింప ఆలకించి శంబరారాతి రతి చేయి సరచి నవ్వు.
3 పానపాత్రులు మద్యం తాగటం చేత పుట్టిన మత్తు ఎక్కువైపోయి ఆ సుకుమారు పై రీతిగా కైపెక్కి అరణ్యకారు చదవటం మొదలుపెట్టి అది విని మన్మధుడు రతి చేయి చరచి నవ్వుతున్నాడు. ఎంటనున్నాడు వాడెచ్చటనున్నాడు ఇంటయు ఎందరూ నున్నవారు నిన్నకున్నాడు ఏము పలుకుతున్నాడు నిద్రించినాడు కందెరచివాడు అడగుచున్నాడు ప్రహర్షింపుతున్నాడు చించిలినాడు గర్వించినాడు శోకించినాడు ఉచ్చేకించినాడు ఉల్లాసించినాడు కలంగినాడు. ఉత్సవము వైభవము లేమియు కలిమియు పగలు రాత్రియు ఎరుగల బ్రాహ్మణుడు నవ మధు కప్ర సూన సంభవం మధువు దళము తప్పంగ ద్రావి మత్తు ఆవహించి బ్రాహ్మణుడైన సుకుమారుడు కొత్త ఇప్ప పువ్వు మధువును తప్పత మత్తుతో తానింట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. చాలామందితో ఉన్నాడు. ఊరుకో ఉన్నాడు. ఏమయ్యే పలుకుతున్నాడు. నిద్రించాడు, మేల్కొన్నాడు, అలరుతున్నాడు, సంతోషిస్తున్నాడు, చించాలాడు, గర్వించాడు, శోకించాడు, ఉప్పొంగిపోయాడు, ఉల్లాసంగా ఉన్నాడు, కలత చెందాడు. ఉత్సవము వైభవము లేము కలిము పగలు రాత్రు ఏమీ తెలీదు, ఒళ్ళు తెలియదు. అది పరిస్థితి. సుకుమారుడిట్లు నానా ప్రకరంబుల వీటిలోన పడుచు తిరగన్ సకల జనులు మొరవెత్తి ఒకనాడంత్యాగ్రహమున ఉర్వీసు సభన్. ఈ విధంగా సుకుమారుడు పట్టణంలో నానా విధాలుగా దుష్టుడై తిరుగుతుండ ఆ ఊరి వాళ్ళ కోపంతో రాజుగారి సభలో మొరపెట్టారు. దేవర ప్రతినిధిగా సంసేవింతుము యజ్ఞదత్తు సిద్ధం అతనిగా భేవుని తత్తరయుని యౌవన సంప్రాప్తి లేని అటముల్లన్. కనక ప్రభు, మేము తమ మంత్రి అయిన యజ్ఞదత్తుని తమ ప్రతినిధిగా భావిస్తాం. అతని కొడుకు సుకుమారుని అనే పరుచువాడు కాక మునుపెల్లా యజ్ఞదత్తుని లాగానే భావిస్తాం. ఇది నిశ్చయం. అవధరిం సుకుమార నామధేయుండన మంత్రినందరు సౌందర్యవంతుడు గామశాస్త్ర కళా విధిజ్ఞుండునై జార చోర విటధూర్త వర్గంబులను కూడి వేయుక కాళి పుణ్యస్త్రీల ఈలువలు చరుచుతున్నాడని వారింపను నారీజనంబులు శిక్షింపను సమర్థులము కాకున్నారు. అద్ధురాత్మ అన్యాయత దృశ్యంబైన దండనము దండించునది విన్నవించిన మహీపాలుడు అతని వాగ్దండంబులను దండింప పురంబున దేశంబును వెల నడిపించిన రాజావమానితుండై అప్పాపి కట దేశంబునకం పోయి అందుండి కొన్ని దినంబులు హోణమండపంబు కేదించున్నాడు. కాంతార మధ్యంబున క్షుత్పిపాస పరపసుండై ఇట్లు వితర్కించుకొని ప్రభు వినండి. సుకుమారుడనే పేరుగల మంత్రి కొడుకు అందగాడు, మన్మథ శాస్త్ర విధులు తెలిసినవాడు, జారులు చోరులు విటులు జోదరులైన వాళ్లతో జోదరుడై పుణ్యాంగనల పాతివ్రత్యాన్ని పాడు చేస్తున్నాం. అతని అడ్డగించడానికి స్త్రీలను శిక్షించడానికి మేము చాలకపోతాం. ఆ దుర్మార్గుడు అతడు చేసిన దోషాలు యోగ్యమైన శిక్ష చేత శిక్షించమని మనవి చేయగా ఆ రాజు హేమాంగదు అతన్ని పిలిపించి మందలించి ఊరి నుంచి దేశం నుండి వెడల్లగొట్టి వాడు రాజు చేత అవమానింపబడి కీకట దేశానికి పోయి అక్కడ కొన్నాళ్ళు కోణమండలానికి రావడం, అడవి మడుగులో ఆకలి దప్పులకు లోనై ఈ రీతిగా ఆలోచించారు. అరుణ గభస్తి బింబ ముదయాద్రిపయిన్ పొడతేర గిందెలో పెరుగును వంటకంబు వలపిందియలున్ కుడువంగు పెట్టి నిర్భర కరుణాధురీన అగు ప్రాణము తల్లియున్నది హరహర ఎవరింక కడుపారసి పెట్టరు ఇప్సితాన్నములు. ఈ పద్యం చాలా గొప్ప పద్యంగా చెప్పుకోండి. తెల్లారగానే గిన్నెలు పెరుగు వంటకం పడపింద పెట్టుకొని తెరిపించి పూర్ణ దయామూర్తి ప్రాణమైనటువంటి తల్లి లేనప్పుడు శివ మరెవ్వరు కడుపు నిండా కావలసిన భోజనం పెడతారు అంటే ఎవరు పెట్టరు.
అని తనలోనం తలపోయేచూ సరి అలా అనుకుంటూ ముందుకు వెళ్ళారు. స్ఫటికరత్నగ్రహంబు సర్వం సహాకాంత అభిధాంతరంగంబు దుగ్ధాంబుని మణిదర్పణపు నభోమణి మార్గలక్ష్మి చంద్రాతపమునకు జన్మభూమి అర్ధేందు మకుటాట్టహాసంబునకు చూడు పౌలత్యగిరికి సబ్రహ్మచారి ప్రతిబింబమభ్రమ ప్రభు వలనములకు అనుగు చుట్టము శారదాభ్రములకు కమఠ తిమి నక్కల విక్రమ క్రమ విహార శటులతల వీచికా ఘట సమధిరూఢ హంసకుల సన్నినాద సంవ్యాప్త దివ్విభాగ వీక్షించినతడు తడాగ మెదురా. సుకుమారుడు ఒక నర సరస్సు చూశాడు. అది ఎలా ఉందంటే భూమి అనే స్త్రీ యొక్క స్ఫటికమణిమయమైన గృహంలా, క్షీర సముద్రానికి మారుపేరుగా, ఆకాశమనే లక్ష్మికి మణిమయమైన అద్దంలా, వెన్నెలకు పుట్టినెల్లుగా, చంద్రకళాకిరీచుడైన శివుడి పెద్ద నవ్వుల, కైలాసానికి సగపాడిన అభ్రకపు మత్తయైన ఐరావత గజానికి ప్రతిబింబంగా, శరత్కాల మేఘాలకు ప్రియ బంధువుగా, తాబేళ్ళు మొసళ్ళు అనే జల జంతువులకు బలమైన అక్రమాలుగా సంచారాల చేతి మిక్కిలి చెలించు అలల సమూహం చేతి అధికమైన అంచల ధ్వనులతో వ్యాపించిన దిక్ప్రదేశాన్ని చూశారు. వసుధా నిర్జరుడం మహాసరసిలో వాల్వీచులందెందే తేలేంద్రావి సుధాసన్నిభమైన మారిదట పృథ్వీజావళి ఛాయలన్ వసించన్ లహరీ సమీరమల సద్భ్రాంతి పోకారిజన్ విషకాండంబులు వేసి కూర్చె చలువన్ నిర్మోక సంకాశములు. భూసురుడైన సుకుమార్ పెద్ద సరస్సులో అలలలో స్నానం చేశాడు. అమృత సమానమైన ఆ జలాలు తాగాడు. గట్లలోని చెట్ల నీడలో ఉన్నాడు. అలల గాలుల చేతి మార్గాయాసం పోగొట్టుకున్నాడు. తామర తోళ్లను తిన్నాడు. పాము కుబుసంలాగా చల్లనైన చలువైసిన వస్త్రాలు ధరించాడు. కరశీకరార్ద్ర పుష్కరకరుడై ఆతండు గంధకరి రాజు క్రియ పరిషేకానంతరము సరసి రుఖాకరము వెడలి చాలగా నొప్పాను. ఏనుగు తొండం నుండి చెమ్మబడి నీటి తుంపుర చేత్ తలసిన తామర పువ్వు చేత్ తాల్చబడిన ఆ సుకుమారుడు స్నానానంతరం కొలను నుండి బయటికి వచ్చి మదించిన ఏనిక రేణిలాగా ఉన్నాడు. వైడూర్య మణిశిలా స్వచ్ఛోదకము గాన కౌతుకం బలరించే కన్నుగవకు శిశిర సంస్పర్శ వీచే మారుతముగాన అంగకంబులకు నింపావహి కమల కేసర రేణు గంధోర్బణముగాన గాన ఘ్రాణేంద్రియములకు ప్రమదమస్ కలహంస కుల కల 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 కులాయము గాన త్రుటి సంపుటములకు సుఖముని మధుర సలిలముగాన సంబుధము చేసి నాలుక అప్పుడు అవని బృందాలకు సైకతారూఢ జల మానుషీ కదంబ కాంక్షితార్క మయూఖంబు కమల సరసి. అప్పుడు సుకుమారుడు ఇసుక తిండనారోగి జలమనే స్త్రీల సముదాయించే కోరబడిన సూర్యకిరణాలుగా తామర కొలను వైదూర్యంలాగా శిలలాగా మణి నిర్మితమైన నిర్మలమైన నీరు ఉన్నది. కనుదోయికి వేడుక కలిగి చల్లని తాకిడి కల అలల మీద నుండి వచ్చేగా కగులు నవ యవ్వాలకు సౌఖ్యం కొడి పద్మాల కేసరాల పుప్పడి వాసన కలిగినటువంటి ఇది ఘ్రాణేంద్రియాలకు సంతోషంకి రాయంచల అవ్యక్త మధురాలే కలకలారావాలు గల గుళ్ళు కలది కనుక చెవులకు సుఖాన్ని కలిగి తీయని జలం కలది కనుక నాలుకకు సంతోషం కలిగించేది.
కొలని దరి వటము నీడన్ శరతల్పమునంద కొంతసేపు శయనించన్ చెలువగు వలిపె దుప్పటి తలగడగా చేసి సచివ తనయుడు అంతన్నది. కనుక అంత మంత్రి కుమారుడైన సుకుమార్ అందమైన పరిశుద్ధమైన దుప్పటిని తలగడగా చేసి సరస్సు సమీపంలో మర్రి చెట్టు నీడ రాతి పాన్పు మీద కొంతసేపు పడుకున్నాడు. బహుళ పక్ష క్షమాకరంబులలో ప్రభవమొందిన అంధకారంబు కొలనిద కారణంబులో కొంత ప్రొద్దు నలకు వాయంగా నిద్రించే యాజ్ఞదత్తి. కనుక సుకుమారుడు కృష్ణపక్ష రాత్రులలో పుట్టిన చీకటి వంటి సరస్థీర అరణ్యంలో కొంతసేపు నిద్రపోయాడు. దప్పి దీరంగ మధుర కాండంబు కడుపు నిండంగా డూడీ దీగలు భుజించి తూడు తీగల భుజించి ఎండ వాలారునందాక నిండు కొల తీరమున మర్రి నీడ నిద్రించినతడు. సుకుమారుడు దప్పి తీరేటట్టుగా ఆ సరస్సు జలాలు తాగి కడుపు నిండా తూళ్ళు తామర తూళ్ళ తీగలు తిని ఎండ తగ్గేవారు అందులో కొలని ఒడ్డున మర్రి నీడలో నిద్రించారు. అప్పుడు విలంబమానమై అంబర కోణ తటంతరంబున తపనుని మండలంబు వెడిదంబగు వేడి మినయ్య బీట్కొన కసిపిలములై మయూఖనములు కార్తీక మాస కళాపచే పత్రపు శతాటు సముదాయము ఛాయ తిరస్కరింపగన్. ఆ సమయంలో సూర్యకిరణాలు పింగళ వర్ణాలు కలవై కార్తీక మాసంలో చంద్ర కళల తనంత పక్వమైన చేదు దోష తీగకాయ సమూహాన్ని కాంతిని నిరాకరింపగా సూర్యబింబం ఆకాశపు అంచులో వ్రేలుతున్న తీవ్రమైన వేడిని క్రమంగా తగ్గించి అంటే చల్లబడుతోంది. అంత నిద్ర మేల్కాంచి యవనిసుడు విషాబుద్ధి వీక్షించే చిత్రభావం నవోన్మేష కుటిల జిహ్మ ప్రకార లోల తారకా కేకరాలోకనమున. సూర్యుడు అస్తమించగానే సుకుమారుడు నిద్ర మేల్కొని వెళ్ళిపోవాలి. తలంపుతో సూర్యుడు లేచి వెంటనే సూర్యకాంతిని చూడటం చేత అతని చూపు వక్రంగా మందమై నల్లగుడ్లు చంచలమై చూపు ఇంచగా ఓర అయింది. అంటే కళ్ళు కనపడటండి. కాంతారాంతర భూమి చింత శపర గ్రామంబు పద్మాకర ప్రాంత క్షోణి తలంబునంగలు సంభావించే విప్రుండెదన్ దంతి స్కంధ కపోల కుంభఫల లాద క్రూర కౌలేయ కీ సంతానాత్ముట ఖండ గజ్జరతల ద్రాఘిస్తనాదంబులన్. ఆ బ్రాహ్మణుడైన సుకుమార్ ఏనుగుల మూపులు గండ స్థలాలు కుంభస్థలాలు అనే వాటిలో మాంసం తినటం చేత భయంకరాలే ఆడకుక్కల గుంపల యొక్క ఎలుగుల గజ్జర అనే సుదీర్ఘాలై ధ్వనులచే ఆడి అంతా తమ్మికొల సమీపంలో కిరాత గ్రామం ఒకటి ఉంది అని మనసులో ఊహించారు. అప్పుడు ఆది కాలముల మాయా విలాసి అయిన మలదైత్యదమనుమూర్తి ధరణి తలంబుల చెరియింపనేర్చిన పురుహూతమణి శిలాపుత్రివ కామినీ రూపం కైకొన్న శంబరారాతి కాలాయ శాస్త్రంబువ వేర్కకై మానుషీ విగ్రహంబు ధరి విహరించు తొలుకారు వేళబు అంధతామిశ్రము అవిద్యయును బోలి భువన మోహన రూప వైభముల లీల నేతించే ఒక్క చండాల కన్య కొలన చంద్రుకాంతి వనపాడు చెలియతాన్ పసపాడ చెలియతాన్. పూర్వం కపట శ్రీ మోహిని అయిన విష్ణుమూర్తిలా భూమి మీద తిరగాడ నేర్చ ఇంద్ర నీలమణి రాతి బొమ్మల స్త్రీ రూపం ధరించిన మన్మధుడి నల్లని లోకమైన
అస్త్రంలా వినోదార్థం స్త్రీ రూపం ధరి సంచరిస్తూ తొలకరి వేళల చిమ్మ చీకటి రాత్రిలో మాయల జగన్మోహనమై సౌందర్య సంపద ఒప్పగా ఒక మాలపడి కొలనిలో చిరుబంతి పసుపు రాచుకొని స్నానం చెయ్యడాన్ని చెలికత్తె తాను విలాసంగా వచ్చింది. మిగతాది ఏం జరుగుతుందో రేపు.